వెల్కమ్ టు CRB9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ భూపతిపాలెంలో సాగులో ఉన్న భూమికి సాగు పట్టాలు నిర్వాసితులకు ఇప్పించాలని కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏలేరు నిర్వాసితుల తరఫున సిపిఐ ఎమ్మెల్పల్లి వెలుగు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు ఏగుపాటి అర్జున్ రావు సిపిఐ ఎమ్మెల్ లేబరేషన్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఏలేరు నిర్వాసితులకు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం వలన ప్రభుత్వం వారిచ్చే పథకాలు అందట్లేదని, సాగులో ఉన్న భూమికి సాగు పట్టాలెప్పించాలని నిర్వాసితులకు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగులపల్లి అచ్చారావు, జక్కంపూడి రాజువీర బత్తుల రాజు, కాపర్పు రాజేష్, గుర్రం వీరబాబు నిర్వాసితులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూములకు పట్టాలివ్వాలి, పేదవాళ్ళు చేసుకున్న భూములకు పట్టాలివ్వాలి. జిందాబాద్ సిపిఐఎంఎల్ జిందాబాద్, జిందాబాద్ సిపిఐఎంఎల్ జిందాబాద్, సిపిఎం లిబరేషన్ పార్టీ వర్ధిల్లాలి. ఏలేరు నిర్వాసితులు సాగు చేసుకున్న భూములకు పట్టాలివ్వాలి. గోకవరం మండలం ఏలేరు నిర్వాసితులు కల్లేడుపేట ప్రజలు సాగు చేసుకున్న భూములకు పట్టాలివ్వాలి. స్టేట్ కార్యదర్శిని ముఖ్యంగా ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గోవిందపురం ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ కూడా ఆ ఏరియాలో గత 35 సంవత్సరాలు నుంచి చేసుకుంటూ ఉన్నారు, సాగు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ నాయకులకి ఏదైతే ఉందో ఓట్ల అవసరం వచ్చినప్పుడు వీళ్ళతోటి ప్రేమగా మాట్లాడి వీళ్ళతో ఓట్లు వేయించుకుని 5 సంవత్సరాలకు ఒకసారి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని రాజకీయ నాయకులు మోసం చేస్తూ ఉన్నారు. ఆ రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారో ఆ మాటలు విని ప్రభుత్వాధికారులు ఇచ్చే పట్టాలు ఆపుచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మానుకొని పట్టాలు ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు ఎటువంటి ఆటంకం కల్పించకుండా పట్టాలు ఇస్తారని రాజకీయ నాయకుల్ని ప్రభుత్వాధికారులు కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇది ఇవ్వని ఎడల అంచెలంచెలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తారని సిపిఎంఎల్ పార్టీ నుంచి ప్రభుత్వాధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, స్థానిక ఎమ్మెల్యేలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు నేను. అలాగే మీకు ఎంత ప్రేమగా ఓట్ల విషయంలో జనం అవసరం వస్తుందో ఆ సాగు చేసుకునే భూములు అనేది కూడా పట్టాలు ఇస్తారని మేము ప్రభుత్వాధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.